ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. మనం ప్రతిరోజు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన ప్రతి వీడియోలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక మాట అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తున్నాం. అదేంటంటే ప్రతి ఒక్కరూ ఓర్పు సహనంతో దేవుని కార్యం జరిగే వరకు ఓర్పు సహనంతో ఉండండి, ఓర్పు సహనంతో ఉండండి, తగ్గించుకోండి, దీన మనసుతో ఉండండి ప్రతి వీడియోలో మనం చెప్తున్నాం. అయితే అది నా సొంత మాట అనుకుంటారేమో, నా సొంత మాట కాదండి. ఇక్కడ బైబిల్లో తండ్రి మనకు రాపించి పెట్టాడు. ఇదే విషయాన్ని అపోస్తులుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో పౌలు గారు చెప్తారు, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఇక్కడ పౌలు గారు తిమోతికి లేఖ రాస్తున్నాడు కదా. అంటే మనం ఎలా ఉండాలి? మీరు దేవునికి దగ్గర అవ్వాలంటే మీకోసం మీరు ఎన్నో విషయాల్లో మీరు దారి తప్పిపోతున్నారు. ప్రతి విషయంలో కూడా మీరు జాగ్రత్తగా దేవునికి లోబడి దేవుని తండ్రి వాక్యం చొప్పున నడుచుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి నడుచుకోవాలని పౌలు గారు ఎన్నో సంఘాలను దర్శించి ఆ సంఘాల్లో ఉన్న లోపం ఏంటి, ఆ సంఘాలు ఏ దారిలో నడుస్తున్నాయి, ఏ దారిలో నడుచుకోవాలి, మీరు ఇలా ఉన్నారు అలా ఉండకూడదు, ఇదిగో ఇలా ఉండండి అని చెప్తా ఉంటారు కదా. అంటే వాళ్ళకి సరిచేస్తా ఉంటారు పౌలు గారు, అపోస్తులుడైన పౌలు గారు. అయితే పౌలు గారు మళ్ళీ ఒక మాట చెప్తారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది అని. పౌలు గారు అలాగే నడుచుకున్నారు కదా. నిజంగా ఒక మనిషి మీద మనకి ప్రేమ ఉంటే, నిజమైన ప్రేమ ఉంటే వాళ్ళు ఎలాగైతే నడుచుకుంటున్నారు మనం కూడా మనస్ఫూర్తిగా అలాగే నడుచుకుంటాం. కొన్ని రోజులు కష్టమైనా సరే లేదు, ఎందుకంటే తనంటే నాకు ఇష్టం, తన మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి తను ఎలా అయితే ఉంటున్నాడో నేను అలాగే ఉండాలి అని మనం అనుకుంటాము, అలాగే ఉంటాము. ఒక మామూలు మనిషి కోసమే మన మనసు కానీ మన అలవాట్లు కానీ మార్చుకుంటే మన తండ్రి సర్వ సృష్టికర్త, మనం ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఏ సమయంలో మనం ఎలా స్పందించాలి, ప్రతిదీ కూడా మనకి ఆలోచనిస్తూ ఉంటాడు తండ్రి. అంత గొప్ప తండ్రిని నిజంగా మనం ప్రేమిస్తే ఖచ్చితంగా తండ్రి ఎలాగైతే ఈ భూమి మీద జీవించాడు అలాగే మనం కూడా జీవించాలని పౌలు గారు అలా జీవించి అలా నడుచుకున్నారు. క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, తండ్రి ఎలా అయితే నడుచుకున్నాడు నేను అలాగే నడుచుకుంటాను. మీరు నన్ను పోలి నడుచుకోండి. మిమ్మల్ని పోలి మీ తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే మిమ్మల్ని చూసి తర్వాత వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళని చూసి వాళ్ళ తర్వాత వచ్చేవాళ్ళు. అలా వాళ్ళని మనకి మాదిరిగా చేసుకోవడానికే కదా ఇవన్నీ రాపించి పెట్టింది. అయితే మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం. ఇంట్లో గొడవలు లేదా భర్తతో సమస్య, భర్త మారాలి, మా అన్నయ్య మారాలి, మా తమ్ముడు మారాలి, నా బిడ్డలు మారాలి, నా స్నేహితులు మారాలి, ఇదిగో నా వాళ్ళు మారట్లేదు, ఎంత చెప్పినా సరే వినట్లేదు, ఎంత మొత్తుకున్నా కూడా నా మాట వినట్లేదని మనందరి ఇళ్లలో ఉన్న సమస్యలే కదా ఇవి, రోజు ఉన్న సమస్యలు. అయితే ఇక్కడ నిజంగా మీ వాళ్ళు మారాలి అని మీరు అనుకుంటే ఇక్కడ అదే పౌలు గారు చెప్పింది, ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. వాళ్ళు మారాల్సిందే, వాళ్ళు ఖచ్చితంగా దేవునికి దగ్గర అవ్వాలి. వాళ్ళు ఎన్నోసార్లు లోకంలో పడిపోతున్నారు, అయినా సరే లేదు, నా వాళ్ళని నా తండ్రికి నేను దగ్గర చేయాలి. వాళ్ళు ఎంత భయంకరంగా వాళ్ళు ప్రవర్తించినా, వాళ్ళు మాట విన్నా వినకపోయినా నేను సహించాలి, వాళ్ళు ఎదురు తిరిగినా నేను సహించాలి, వాళ్ళు నన్ను అవమానకరంగా మాట్లాడినా నేను ఓర్చుకుంటాను. ఎందుకంటే నా ఓర్పును బట్టి నా తండ్రి నా వాళ్ళని మారుస్తాడు. నా సహనాన్ని బట్టి 12వ వచనంలో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించాలి, ఓర్చుకోవాలి. నిజంగా మీ వాళ్ళు మారాలి అని మీకు అనిపిస్తే, మారాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే, అయ్యో నా వాళ్ళు మారాలి ప్రార్థన చేయండి, నా వాళ్ళు మారు మనసు పొందాలి ప్రార్థన చేయండి అని మనుషుల మీద మీరు ఆధారపడద్దు. అంటే నాకు చెప్తున్నారని నేను చెప్పట్లేదు, నాకే కాదు ఎవ్వరికీ మీరు చెప్పక్కర్లేదు.
మొదట మీరు కరెక్ట్గా ఉండండి. ఇంట్లో మీరు దేవుని మాట చొప్పు నడుచుకోండి. ఎంత కష్టమైనా సరే, నేను వారి కొరకు సమస్తము ఓర్చుకున్నానని పౌలు గారు చెప్పారు. సమస్తం అంటే ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టుంటారు కదా. ఒక మాట చెప్తే దానికి వ్యతిరేకంగా ఇంకొక మాట, అయ్యో అట్లా కాదయ్యా, అది కాదు అని చెప్పనంటే అట్లా కాదు ఎట్లా అని వాదించి ఉంటారు. ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టుంటారు. అయినా సరే వాళ్ళు రక్షణ పొందాలి అంటే మొదట నేను ఓర్చుకోవాలి. వాళ్ళు సరైన దారిలో నడవాలంటే మొదట నేను సహించాలి. వాళ్ళు నిజంగా దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే మొదట నేను ఓర్పుతో ఉండాలి. నా ఓర్పును బట్టి, నా సహనాన్ని బట్టి, అరే ఇంత బాధ పెడుతున్నా, ఇంత భయంకరంగా మాట్లాడుతున్నా, ఇంత అవమానిస్తున్నా కూడా ఇంత సహిస్తుంది ఎందుకు ఇంత ఓర్చుకుంటుందని ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా ఆలోచించరంటారా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆలోచించేలా తండ్రి చేస్తాడు. అందుకే మీకు చెప్పేది, మొదట మన ఇంట్లో వాళ్ళు మారాలి అంటే ముందు మనం సహించడం మనం అలవాటు చేసుకోవాలి. భర్త త్రాగుడికి బానిసయ్యాడు, భర్త మాట వినట్లేదు, ఇంటిని పట్టించుకోవట్లేదు. ఆయన మారాలంటే ఇప్పుడు ఆయన తాగొచ్చాడనే మనం వాదన పెట్టుకున్నాం అనుకో, ఆయనకి మనకు తేడా ఉండిద్దా? ఉండదు. పిల్లలు సరైన దారిలో నడవకుండా దారి తప్పి నడుస్తున్నారు. చిన్నపిల్లలైతే వాళ్ళని గద్దించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. బైబిల్లోనే తండ్రి రాపించి పెట్టాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి అని కూడా రాపించి పెట్టాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ సమయంలో, ఆ వయసులో. మనం ఒకవేళ కోపంగా మాట్లాడినా, ఏదైనా మాట అన్నా కూడా బాధపడతాం, కానీ తిరిగి మాట అంటే వాళ్ళకి తెలియదు. తెలుసుకుంటారు. పిల్లల మీద ఉన్న ప్రేమతో ఈ కాలంలో అయితే వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మనం చెప్పలేకపోతున్నాం గట్టిగా. కానీ ఇలాంటి రోజులు వస్తాయనే తండ్రి ముందుగానే రాపించి పెట్టాడు. నీ కొడుకు గాని, కూతురు గాని, నీ బిడ్డలు సరైన క్రమంలో సరైన దారిలో నడవాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి గద్దింపు చేసైనా సరైన దారిలో నడవడం అలవాటు చేయాలి. అది మన బాధ్యత. మనకి ఇచ్చాడు తండ్రి, ఆ బాధ్యత మనకు అప్పగించాడు. ఇంట్లో వాళ్ళు మారాలి అంటే మన వాళ్ళు, నా వాళ్ళు దారి తప్పిపోతున్నారు, నా వాళ్ళు లోకంలో పడిపోతున్నారు, నా తండ్రికి దూరం అవుతున్నారు, నా తండ్రి ప్రేమ తెలుసుకోలేకపోతున్నారు, నా తండ్రికి దూరం అయిపోతే, రేపు రక్షణ పొందకపోతే, రేపు తండ్రి వచ్చినప్పుడు నా వాళ్ళని విడిచిపెట్టి నేను వెళ్లాల్సి వచ్చింది కదా. వాళ్ళు విడిచిపెట్టబడడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు మారాలి, ఖచ్చితంగా వాళ్ళు మారాలి అంటే మొదట మనమేం చేయాలి? నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఓర్చుకుంటున్నాడంట పౌలు గారు, ఓర్చుకున్నారు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మనం సహించే అప్పుడు మనల్ని బట్టి తండ్రి మన వాళ్ళని మారుస్తాడు. ఖచ్చితంగా మార్చడు అని మనం చెప్పలేం. ఎందుకంటే మన తండ్రి జాలిగల తండ్రి, ప్రేమగల తండ్రి. అరే ఇంత బాధ పెడుతున్నా, ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఎందుకు ఇంత సహిస్తుంది నా తల్లి, నా బిడ్డ? నా మాటకు లోబడి కదా, నేను చెప్పిన మాటకి, అమ్మా ఇదిగో నువ్వు ఓర్చుకొని నేను చెప్పాను, నా బిడ్డ నా మాట సీరియస్గా తీసుకుంది, నా మాట చొప్పున ఇంత లోబడి ఉన్నప్పుడు మరి నా తల్లి ఇన్ని కష్టాలు పడుతుంటే నేను ఎలా చూడగలను అని తండ్రి ఆలోచిస్తాడండి. మనకన్నా ప్రేమ గల తండ్రి, మనకన్నా జాలి గల తండ్రి. తండ్రి జాలే కదా మనకొచ్చింది, తండ్రి ప్రేమే కదా మనకొచ్చింది. సమస్తము ఓర్చుకున్నానంటే పౌలు గారు ఎన్నోసార్లు ఎన్నో ఆపదలు, ఎన్నో కీడులు, ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన ప్రమాదాల్లో చిక్కుకున్నాడు. అయినా సరే తండ్రి పౌలు గారిని వాటి నుంచి బయటపడేశాడు. ఎందుకు బయటపడేశాడంటే ఇందుకే, నా వాళ్ళు దేవుని బిడ్డలు దేవుని ప్రేమ తెలుసుకోవాలి, దేవుని ప్రేమ తెలుసుకొని క్రీస్తు యేసునందు రక్షణ పొందాలి నా వాళ్ళు. అప్పటి వరకు నా తండ్రి వీళ్ళ మీద తండ్రి జాలి పడేదాకా వాళ్ళని నేను చెప్తానే ఉంటాను, సరైన దారిలో నడవమని చెప్తాను. వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే నన్ను తిరిగి నేను మాత్రం వారి కోసం సహిస్తాను, ఓర్చుకుంటాను. కానీ నా బిడ్డలు, నా వాళ్ళు సరైన దారిలో నడవాలి, నా తండ్రి ప్రేమ తెలుసుకోవాలి, నా తండ్రికి దగ్గర అవ్వాలి. అప్పటిదాకా నేను ఎన్ని మాటలైనా పడతాను అని మీలో కానీ ఎవరైనా సరే ఇలా ఆలోచిస్తున్నారా? ఒక్క 5 నిమిషాలు కూర్చొని ఆలోచించండి. నా వాళ్ళు మారాలి అని మనం ఆశపడడంలో తప్పులేదు, కానీ అసలు వాళ్ళు మారాలంటే మొదట మనం కరెక్ట్గా ఉండాలి కదా, మనం సహించాలి కదా. వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలని అలా వద్దు అని నేను చెప్పట్లేదండి. బైబిల్లో తండ్రి రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా మనం నడుచుకుంటేనే మన కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు తండ్రి.
ఇక మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన ఓర్పును బట్టే పౌలు గారు ఓర్చుకున్నారు. ఎంత ఓర్చుకున్నాడు, సమస్తము ఓర్చుకున్నాడంట. అందుకే మరి అంత గొప్ప ధన్యత, అంత గొప్ప ప్రవక్తలు చక్కగా దేవుని ప్రేమ తెలుసుకుని దేవునికి దగ్గరయ్యారంటే, ఇంతమంది ఇన్ని సంఘాలు ఆయన కట్టగలిగాడంటే కారణం ఏంటంటే ఓర్పు. అసలు మన కుటుంబంలో మనమే ఓర్పుతో ఉండలేము, మనమే సహనంతో ఉండాలి. మన కుటుంబంలోనే మనం సహించలేకపోతే ఇక బయట వాళ్ళని ఎలా సహించగలమండి? అందుకే కామెంట్స్ పెడుతున్నారు, ప్రార్థన అవసరతలు పెట్టడానికి ముందు పెట్టండి. నేను పెట్టొద్దని చెప్పట్లా, మీరు బాధపడాలని చెప్పట్లేదు, కానీ ఆలోచించండి. అసలు నేను వీళ్ళు మారాలని నేను కోరుకుంటున్నాను, బాగానే ఉంది. నేనెలా ఉన్నాను నా తండ్రి దృష్టికి? ఈ మాట నా తండ్రి నా చెవిన పడేసాడంటే నేను కరెక్ట్గా లేనేమో. ఒకవేళ నాకే ఓర్పు లేదేమో. అసలు నేనే ఓర్పుతో ప్రార్థన చేసుకునే నేను, ఉపవాసం ఉండే నేను, ప్రతి వారం మందిరానికి వెళ్ళి నేను, ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడ మీటింగ్స్కి అటెండ్ అయ్యే నేనే ఓర్పుతో లేకపోతే నా మాటకి వాళ్ళెలా లోబడతారు? నా తండ్రి నన్ను బట్టే కదా, నా సహనాన్ని, నా ఓర్పుని బట్టే కదా వాళ్ళ మీద జాలి పడతాడు తండ్రి అని ఆలోచించుకోండి. తండ్రి జ్ఞానం ఇచ్చాడు, ఆలోచించుకునే జ్ఞానం ఇచ్చాడు, తెలివిస్తున్నాడు తండ్రి మనకి. వాళ్ళు మారాలంటే మొదట మనం ఓర్చుకోవాలి. వాళ్ళు దేవునితో పాటు ఉండాలంటే మొదట మనం సహించాలి. అప్పుడే మన కుటుంబం కట్టబడితే తండ్రి కడతాడు. ఇక విడిచిపెట్టడం మన తండ్రి. మన ఓర్పు, మన సహనాన్ని, మనకు అది లేకపోతే తండ్రిని అడుగుదాం, అయ్యా నాకు ఓర్పునివ్వండి, సహనాన్ని ఇవ్వండి, తగ్గింపునివ్వండి, దీన మనసునివ్వండి. మొదట నేనే సహనంగా లేకపోతే నా వాళ్ళు నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి కదా, మీ ప్రేమ నాలో కనపడాలి కదా. మొదట నాకు ఓర్పునివ్వండి, మొదట నాకు సహనాన్ని ఇవ్వండి అని మీ గురించి మొదట ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి మనల్ని బట్టి మన కుటుంబాన్ని కడతాడు. ఒకప్పుడు నా కుటుంబం అంటే నేను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాను. నా వాళ్ళందరూ మారాలి, నా కుటుంబం కట్టబడాలి అంటే తండ్రి నా కుటుంబం ఇట్లా దారి తప్పకూడదు, నా కుటుంబం లోకంలో పడిపోకూడదు, నా వాళ్ళు నా తండ్రి నుంచి దూరం అవ్వకూడదు అని ఆశ కలిగించాడు తండ్రి. ఆశ కలిగించిన తర్వాత ఎన్నో సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు తర్వాత అప్పుడు నాకు ఓర్పు సహనం అలవాటైన తర్వాత అప్పుడు నా కుటుంబాన్ని కట్టాడు తండ్రి. కడుతున్నాడు. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడడం నేర్పిస్తున్నాడు. అంటే మొదట నాకు ఓర్పు సహనాన్ని అలవాటు చేశాడు తండ్రి. మొదట నేను సహించడం అలవాటు చేసుకున్నాను, అలవాటు చేశాడు. ఓర్చుకోవడం అలవాటు చేశాడు, తగ్గింపుతో ఉండడం అలవాటు చేశాడు. లేదు, నా తండ్రి ఖచ్చితంగా చేస్తాడు. నా తండ్రికి నా మీద శ్రద్ధ పెట్టి, నా మీద దృష్టి పెట్టి, నాకు సహనం ఓర్పు నాకు అలవాటు చేశాడు అంటే ఖచ్చితంగా నా కుటుంబాన్ని కడుతున్నాడు అనే నమ్మకాన్ని కలిగించాడు తండ్రి. మరి నా సొంత తెలివి, నా సొంత ఆలోచన కాదండి. ఆ ఓర్పు సహనాన్ని మొదట నాకు అలవాటు చేసిన తర్వాత నా కుటుంబాన్ని కట్టాడు. ఇక లోకంలో పడిపోకుండా. లోకానికి వ్యతిరేకంగానే ఉంటాం మేము. చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఆ పట్టింపులని, ఈ పట్టింపులని, ఆచారాలని, మంచి రోజులు చెడు రోజులు ఎన్ని పాటిస్తారు. అస్సలు పట్టించుకో, అవసరం కూడా లేదు మాకు. ఎందుకంటే తండ్రి ఉన్నాడు. అసలు తండ్రి ఆలోచన ఇచ్చేది తండ్రి. పలానా రోజు, ఈ రోజు, రేపు 2 రోజుల తర్వాత చేయబోయే పనికి ఈ రోజే ఆలోచనిస్తాడు తండ్రి. మంచి చెడు రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదా, మన తండ్రికి తెలుసు. ఆ మంచి ఏంది చెడేంది అనేది మొత్తం తండ్రికి తెలుసు. కాబట్టి మనం ఎప్పుడు ఏ పని చేయాలో ఆలోచన ఇచ్చేది తండ్రి. ఆ ఆలోచన ఎప్పుడు ఇస్తానంటే మనం సహించడం, ఓర్చుకోవడం అలవాటు చేసుకున్న తర్వాత నా కుటుంబాన్ని కట్టాలి, నా కుటుంబం కట్టబడాలంటే మొదట నేను కరెక్ట్గా ఉండాలి కదా. అదే నేను చెప్పేది. ఎంతమంది అడిగినా ఇదే మాట చెప్తాను, సిస్టర్ నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబంలో బాగా గొడవలు, నా కుటుంబంలో సమాధానం లేదంటే సమాధానం ఇస్తాడు తండ్రి. కానీ మొదట మీరు సహనంతో ఉండండి, మొదట మీరు ఓర్పుతో ఉండండి అని ఇదే మాట చెప్తాను. లేదు నేను ఎంతో సహిస్తున్నాను, ఎంతో ఓర్చుకుంటున్నాను, అయినా సరే నన్నే అంటున్నారు సిస్టర్ అంటే లేదు, ఇంకా మీకు సహనం, ఓర్పు అనేది అలవాటు కావాలి. సమస్తము ఓర్చుకోవడం అలవాటు కావాలి. ఇంకా సమస్తము ఓర్చుకున్నారు పౌలు గారు, అందుకే సంఘాలు కట్టబడ్డాయి. సమస్తము ఓర్చుకున్నాడు, సహించాడు. అందుకే దేవునితో పాటు ఆయన ఎవరైతే ఉండాలని ఆశ కలిగాడు, ప్రేమించాడు ఎవరినైతే, వాళ్ళు కూడా దేవునితో పాటు ఉన్నారు, రక్షణ పొందారు. పౌలు గారి ఓర్పు సహనాన్ని బట్టి, మన ఓర్పు సహనాన్ని బట్టి మన కుటుంబాలు కట్టబడతాయి. కాబట్టి ఆలోచించండి. ప్రైజ్ ది లార్డ్.